నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ రోజు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం కేంద్రంగా అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పత్రాలు, రికార్డులను అధికారులు పరిశీలిస్తూ అనుమానాస్పద లావాదేవీలపై విచారణ చేపట్టారు. ఈ సోదాల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఎవరినా సార్ ఎవరినైనా అక్కడ వచ్చింది బంగారు చిత్త జెండా నేను ఏసీబీ డిఎస్పీ కర్నూలు. ఈరోజు మేము ఎస్ఆర్ఓ ఆఫీస్ నంద్యాలలో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. నేను, మా సిబ్బంది, తర్వాత పంచాయతీదారులు, సార్ వచ్చి జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, సారు సేమ్ కాలేజ్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, వీళ్ళ పంచాయతీదారుల సమక్షంలో మా సిబ్బంది అంతా కలిసి ఈరోజు మేము సర్ప్రైజ్ చెక్ చేసినాము. సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు వీళ్ళు అకౌంట్ మెయింటైన్ చేస్తారు, క్యాష్ అకౌంట్, వాళ్ళ దగ్గర ఎంత ఉందని. ఆ అకౌంట్ మెయింటైన్ చేసిన క్యాష్ కాకోకుండా ఈయన జూనియర్ అసిస్టెంట్ హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, 10,100 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉంది. తర్వాత టోటల్ క్యాష్ 16,110 రూపాయలు ఉంది. తర్వాత వీళ్ళ ఫోన్ నంబర్, వాట్సాప్, ఎస్ఆర్ఓ వాట్సాప్ వెరిఫై చేస్తే అతనికి హుసేన్ పీరా డైలీ క్యాష్ పంపించినాడు. క్యాష్ పంపించిన స్క్రీన్ షాట్లు దొరికినాయి. తర్వాత అదే విధంగా సురేఖ అనే ఆమెకు కూడా పంపించినారు. సురేఖ అంటే ఆమె పిఆర్ఓ ఆఫీస్ లో ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్, ఆమెకు కూడా పంపించినట్ల ఎవిడెన్స్ ఉంది. తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ ఉండకూడదు ఇక్కడ.
జీవో ప్రకారం 12 మంది ఉన్నారు. తర్వాత ప్రైవేట్ పర్సన్స్ ని ఎంగేజ్ చేసుకోకూడదు. గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము 3 ఉన్నారు. ఈ 3 కూడా మాకు ఆల్రెడీ కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి అనమాట, పిటిషన్స్ వచ్చినాయి. ఈ 3 వచ్చి మా పిటిషన్స్ ప్రకారం చూస్తే వీళ్ళు డబ్బులు కలెక్ట్ అయినది వెంటనే తీసుకుని వేరే వాళ్ళకి అందించేదానికి ఉంటారని చెప్పి ఎంగేజ్ చేసుకున్నారని మాకు అలిగేషన్. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ కూడా అంటే అండర్ వాల్యుయేషన్ వేసి కమర్షియల్ బిల్డింగ్ రెసిడెన్షియల్ చూపించి గవర్నమెంట్ కి ట్యాక్సెస్ ఎగ్గొట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారని. తర్వాత ఇంకా కొన్ని కేసుల్లో కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసి వాళ్ళతో అమౌంట్ తీసుకున్నారని వచ్చినాయి. అవన్నీ కూడా డాక్యుమెంట్ నంబర్లు ఉన్నాయి. ఇంకా వెరిఫై చేస్తున్నాము, అది ఇప్పుడే చెప్పలేము. అదే ఎస్ఆర్ఓ చంద్రమౌళి. ట్రాన్సాక్షన్స్ చాలా ఉండొచ్చు గవర్నమెంట్ కి. వీళ్ళ దగ్గర ఇప్పుడు హుసేన్ పీరా ఉంది, హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది. మాకు వచ్చిన పిటిషన్ మేరకు వీళ్ళంతా కలెక్ట్ చేసి అందరికి పంచుతాడు అని. అది చూస్తే ఏమైతుంది, ఇప్పుడు దీని దగ్గర 10,000 ఎక్స్ట్రా దొరికింది. మొన్న అంతకు ముందు మొన్న ఎవరు వర్కింగ్ డేను శనివారమా, అది నిన్న రోజు 35,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసినాడు. అంటే అది ఏం అమౌంట్ అనేది ఇంకా వెరిఫై చేయాల. ఇవి ఉన్నాయి, సెవెరల్ టైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒకటి ఉంది, 8/1/26 ఉంది, 13/12/25 ఉంది, 19/12/25 ఉంది. ఇట్లా సురేఖ చూసుకుంటే ప్రతి నెల ఉంది 5-6 వేలు అట్లా, 6,000, 5,000 స్క్రీన్ షాట్ లో. శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా దీంట్లో ఉన్నాడు. ఇంకోటి ఏదో ఉంది, ఎంప్లాయీ కాదైనా ఎన్ని రోజులు ఉండదు ఎట్లా తెలుస్తుంది, మన రికార్డు దొరుకుతాం, వాళ్ళు చెప్పరు మనకి. అవన్నీ వెరిఫై చేస్తాం, నిజానికి తెలుస్తుంది. తర్వాత ఇంకోటి ఉంది, వేరే ఉన్నారు, ఇంకా పేర్లు ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ రైటర్ అంతా ఉన్నారు, పేర్లు గుర్తులేవు. డీటెయిల్ మళ్ళీ చెప్తాం మేము, రేపు చెప్తాము. అంతా దొరికింది అన్ని. మళ్ళా ఏమేమి డీవియేషన్స్ ఉన్నాయో, లా ప్రకారం ఏమేమి ఉన్నాయో అన్ని రేపు చెప్తాం పూర్తి అయిన తర్వాత. ఈ రోజు వెంటనే ఉండదు కదా, గవర్నమెంట్ రిపోర్ట్ పంపించాలా. ఈ రోజు మేము రాసుకొని పోతాం అంతే, గవర్నమెంట్ అంటే వస్తుంది. మా ఆఫీసర్స్ పంపిస్తే మా ఆఫీసర్లు మళ్ళీ గవర్నమెంట్ పంపిస్తారు. వాళ్ళతో కమ్యూనికేషన్ అయిన తర్వాత మాకు వస్తుంది మేమేం చేయాలనేది. వెంటనే ఉండదు. బస్సులో కనిపించి మాకు వాట్సాప్ ద్వారా బస్సులు తీసి పెట్టినారు. బస్సులో కనిపించినారు ఇవన్నీ పోవటంలో. అవన్నీ తీసి మా వాట్సాప్ కు పంపించినారు. నా వాట్సాప్ కి మాకు పిటిషన్లు వచ్చినాయి. అంటే ఇంకా ఇది జరుగుతుందనే కదా, దాన్ని బట్టి మేము అనుమానంతో వచ్చినాము. అనుమానం నిజమైనట్లే కదా, 10,000 క్యాష్ ఎక్సెస్ ఉండకూడదు కదా. వాళ్ళు క్యాష్ రిజిస్టర్ మెయింటైన్ చేసినారు అంటే వాళ్ళకి అవగాహన ఉంది, 1000 రూపాయలకు మించి ఉండకూడదు. అంతకంటే ఉందంటే అర్థమేమో అది కరప్షన్ అమౌంట్ అని మేము భావిస్తాం అన్నమాట. జీవో ఉంది ఆ విధంగా. దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది, వెంటనే ఉండదు. ఇప్పుడు ట్రాప్ మాదిరి వెంటనే యాక్షన్ ఉండదు. దీనిపైన అంతా ఎంక్వైరీ జరిగిన తర్వాత అది ఒకవేళ కరప్షన్ అని తేలితే యాక్షన్ ఉంటుంది. అట్లా జూనియర్ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.